మనం వాక్యాన్ని విందాం. తర్వాత మళ్ళీ ఇక మిగతా గ్రీటింగ్స్ ఏముంటాయి కాబట్టి ఇప్పుడే అన్నీ ముగించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు సునీత తన యొక్క సాక్ష్యం చెప్తానని ఆశిస్తున్నది. ఎందుకంటే గత 60 రోజుల క్రితం 6 నెలల క్రితం 2 నెలల క్రితము 8వ తారీఖు రోజు జరిగిన సంఘటన, మార్చిలో జరిగిన సంఘటన చాలా బాధ కలిగించింది. ఆయన దేవుడు కృప చూపించాడు. సాక్ష్యం, ఒక చిన్న సాక్ష్యం విన్న తర్వాత మనం ముందుకు సాగుదాం. అందరికి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తాను. దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. 2 నెలలు అయిపోయింది నేను ఇంట్లో ఉండి. అసలు నా జీవితంలో ఒక జరగరానిదే నా జీవితంలో జరిగిందని నేను చాలా బాధపడ్డా. యాక్సిడెంట్స్ ద్వారా నాకు ఏదో కాలు ఇరిగితే బాగుండు, లేకపోతే ఏదన్నా జరిగి బయటికి వెళ్ళి ఎక్కడైనా పడిపోతే బాగుండు, కానీ ఇంటి ముందు నేను నడుస్తుండగా జారి పడి నా కాలు అట్లా అయిపోతే నేను ఇట్లా అయిపోతానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు దీన్ని బట్టి ఏం అర్థమైందంటే ఎప్పుడు ఎనీ టైం ఎలాంటి సిచ్యువేషన్లో ఏమైనా జరగవచ్చు. అది ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా అది మనకు జరగాలనుకుంటే అది కంపల్సరీగా అది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా మీ అందరికీ PCWJM పాస్టర్లకు, పాస్టర్లకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేసిన ప్రతి సేవకులకి, నన్ను ప్రేమించి నన్ను చూడడానికి వచ్చి నన్ను ఆదరించి నాకు సహాయం చేసి నా కోసం అసలు వీళ్ళు రాలేదు నా దగ్గరికి అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చిళ్ళు. మా అత్తమ్మ అయితే పరిగెత్తుకొని వచ్చింది, తట్టుకోలేకపోయింది అసలు ఆ షాక్ని. ఆమె వచ్చి నన్ను చూసి నన్ను ఓదార్చడం కంటే ఎక్కువ కొడుకును ఓదార్చడమే అయిపోయింది. నా దగ్గరకు వచ్చి నువ్వు ధైర్యంగానే ఉన్నావు, నేనే చెప్తున్నా ఏం కాదు అత్తమ్మ, సెట్ అయిపోతుంది, ఆపరేషన్ అవుతుంది కావచ్చు అని నేనే చెప్తా ఉంటే నువ్వు ధైర్యంగానే ఉన్నావు సునీత, సురేందర్ను చూస్తే నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పింది. వచ్చిన ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు, నిరీక్షణ సిస్టర్ అయితే ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారిని అట్లా మేము చూడలేకపోతున్నాము, మాకు మంచిగా అనిపిస్తలేదు. ఎంతమంది సేవకులు వచ్చి లలిత వీళ్ళంతా నన్ను చాలా ఎంత మంచిదక్క అనేసి చెప్పడము. సురేందర్ పాలయ్య గారు అయితే నా ఆపరేషన్ దాకా ఏడుస్తూనే ఉన్నాడు. నిజంగా నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ సురేందర్ పాలయ్య గారు. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 60 days నేను ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా లేచినట్టే నాకు అనిపించింది. నా కొడుకు కానీ, నా భర్త కానీ నన్ను అసలు ఒక చిన్న పాపలాగా ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ ఒంటరిగా ఉంటుంది అని ఫీల్ అవుతుందో, ఎక్కడ నా భార్య తినకుండా తిండి మానేస్తుందో, నేను అటు ఇటు వెళ్తే అనేసి ప్రతి క్షణము నా కొడుకు, నా భర్త నన్ను కనిపెట్టుకొని ఎంత అంటే అంత అద్భుతంగా నన్ను నిలబెట్టుకున్నాడు. అంతేకాదు ఈ రోజు వచ్చిన సేవకులందరూ నాకు చాలా సపోర్ట్ చేసి, కుమార్ అన్న అయితే రెగ్యులర్గా నాకు ప్రార్థన చేయడానికి వచ్చిండు. సుందమ్మ ఏం కాదు, ధైర్యంగా ఉండు, నీకంటే ఎక్కువ అయ్యగారికి ధైర్యం కావాలి, నీ మీద చాలా ప్రేమ అని కుమార్ అన్న సొంత అన్న కంటే ఎక్కువ. నాకు ఆ రోజులలో మా మామయ్య నాకు బాగా గుర్తొచ్చిండు. ఒకవేళ మా మామయ్య ఉంటే ఒక క్షణం కూడా మమ్మల్ని వదిలేసి ఉండేవాడు కాదు కావచ్చు. ఎందుకంటే ఆయన మమ్మల్ని అంతా ప్రేమించిండు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లలాగా నేను మా మామయ్యతోటే ఉన్నా. ఆ క్షణాలు నాకు గుర్తుకొచ్చినాయి. నేను చాలా బాధపడ్డా హాస్పిటల్లో ఉన్నప్పుడు. అంటే ఒక్కరికి ఒకరం ఎంత అవసరమో. నాకైతే ఇక్కడ చుట్టాలు, బంధువులు, మిత్రులు ఎవ్వరు లేరు. మీరే నా చుట్టాలు, మీరే నా బంధువులు. నేనే మీరు ఆపదలో ఉంటా పరిగెత్తుకొని వచ్చేదాన్ని. నేను ఆపదలో ఉన్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నార్మల్గా వందనాలు చెప్తే ఏం సరిపోదు. ఫెలోషిప్లో, గ్రూపులలో నా కోసం ప్రార్థన చేసి మెసేజ్లు పెట్టిన వాళ్ళకి, పాస్టమ్మల గ్రూప్లో మెసేజ్ పెట్టిన వాళ్ళకి, రెగ్యులర్గా నాకు ఫోన్ చేసి మంచిగా జాగ్రత్త జాగ్రత్త, నడుస్తూ ఉంటే జాగ్రత్త అని చెప్పిన వాళ్ళకి, అమ్మలాగా, నాన్నలాగా, అన్నయ్యలాగా, అక్కల్లాగా, చెల్లెలాగా అందరు నాకు మీరు సపోర్ట్ చేసిళ్ళు. వీళ్ళు సపోర్ట్ చేయలేదు అనేసి నేను ఎవరిని ఇట్లా చెప్పలేను. దేవుడు నిజంగా నా జీవితంలో గొప్ప కార్యం చేసిండు. మా అమ్మకి అదే టైంలో ఆరోగ్యం ఖరాబ్ అయింది. సేమ్
మీకు గుర్తుందో లేదో, మీకు నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. PCWGM ప్రోగ్రామ్ కు వెళ్ళి అక్కడ మా అమ్మ గురించి సాక్ష్యం చెప్పి మా అమ్మ మంచిగా అయింది, మీ అందరికి వందనాలు అని చెప్పి రామంతపూర్ లో సాక్ష్యం చెప్పి వచ్చినాక 2-3 hours కి నేను ఇంటి దగ్గర పడిపోయినా. ఒకవేళ కనుక నేనేమనుకోవాలి నా జీవితంలో, ప్రభువా ఈ రోజే కదా నీకు కృతజ్ఞతలు చెప్పినా, అప్పుడే నువ్వు నన్ను ఇట్లా చేసినావు అనుకుంటే నేను మూర్ఖురాలుగా మిగిలిపోతా కదా, సేవకురాలని కదా. ఎక్కడ ఇంత కూడా నేను డిస్టర్బ్ కాకుండా ఇంటి ముందు పడ్డప్పుడు నా కాలు ఎట్టుదట్టు ఇరిగిపోయింది. మా అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చి ఇంట్లో ఉంది. పాస్టర్ గారు డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడే ఇంట్లో ఇట్లా పడుకోవడానికి వెళ్ళి జాయ్ నాతోటే ఉన్నాడు. జాయ్ నా కాలు ఇరిగింది అని చెప్తా ఉంటే జాయ్ ఏమంటున్నాడంటే, అట్లా పడితే కాలు ఎందుకు ఇరుగుతుంది మమ్మీ, అదేం జరగదు, నీకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను వస్తున్నాగానే ఆయన పరిగెత్తుకొని వచ్చిండు నా దగ్గరికి. వచ్చి కాలు ఇట్లా పట్టంగానే ఆ కాలు అటు ఇటు అయిపోయింది. అయిపోయేసరికి నా కొడుకు నా చేతిలో లేడీగా అయిపోయింది. మా మమ్మీకి ఏదో పెద్ద ప్రాబ్లం అయింది అనేసి తట్టుకోలేకుండా పరిగెత్తుకొని వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెత్తుకొని పోయిండు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన చిన్న ఫ్యామిలీ మాది. కానీ మాతో పాటు అనాథాశ్రమంలో 16 మంది అనాథ పిల్లలు, మాకు వంట చేసే అమ్మ, ఇంతమంది మేము ఇంట్లో ఒక 24-25 మంది ఉంటాము. కానీ మా ముగ్గురి కోసమే మా జీవితము ఎప్పుడు మేము అనుకోలేదు. ఇదంతా ఒక పెద్ద వర్క్ జరుగుతుంది మా ఇంట్లో. నేను ఒకవేళ డిస్టర్బ్ అయితే ఎట్లా అని చాలా కృంగిపోయినా. ఆ టైంలో మా మరిదికి ఆరోగ్యం ఖరాబ్ అయింది, ఆయనకు ఆపరేషన్ చేయించినాం. చాలా డిస్టర్బెన్స్. అసలు నేను ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయేది. కానీ ఎవరు వచ్చినా, ఎవరి ఇంట్లో ఉన్నా, నన్ను నిజంగా దేవుడు అయితే నిలబెట్టుకున్నాడు. నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను, సేవకులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీరు బలంగా నా కోసం ప్రార్థన చేసేళ్ళు. ఇంకా నేను అద్భుతమైన సేవ చేయాలి. ముఖ్యంగా ఈరోజు మా మధ్యలో నా రక్త సంబంధికులు అందరూ ఉండడం నాకు చాలా సంతోషం. మా మేనమామ, మా అత్తమ్మ, మా అన్నయ్య, మా వదిన, వాళ్ళ పిల్లలు, అంతేకాకుండా ఈరోజు రెవరెంట్ తీసుకోబోతున్నా నా తమ్ముడు, నా స్నేహితుడు, మేమిద్దరు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అండ్ సేవలో ఆయన అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నాడు, నేను ఇక్కడ ఆర్ఫనేజ్ నడిపిస్తున్నా. తెలియకుండానే నేను పోయిన సంవత్సరం వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రార్థనల ద్వారా ఈరోజు ఒక గొప్ప కార్యం జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు ఎన్ని ఆపినవి జరగవు. నేను నిజంగా ఈరోజు మీతో ఇట్లా మాట్లాడుతున్న ఒక సేవకురాలుగా నిలబడ్డానంటే దానికి కారణం నిజం చెప్పాలంటే నా పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మా మామయ్య. ఎందుకంటే మ్యారేజ్ అయిన కొత్తలో నాకు సేవ అని ఇదంతా నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ఏమొద్దు నేను ఏది చెయ్యాలనుకుంటే అయ్యగారు చాలా సార్లు వాక్యంలో చెప్తా ఉంటాడు. ఏం చెప్తాడంటే, సుంతను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వాళ్ళ మేనమామ అడిగిండు, మా కోడలు థమ్స్అప్ లేనిది ఆమ్లెట్ లేనిది ఉండదు, మరి నువ్వు తినబెట్టగలుగుతావా అంటే నన్ను అట్లా చూసుకున్నాడు మా మామయ్య. అంటే మా మమ్మీ డాడీతో కంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతోటే పెరిగిన నేను. అసలు నాకు మా కంటే ఎక్కువ గురించి మొత్తం తెలుసు వాళ్ళకి, నా అల్లరి. అట్లాంటి నేను మ్యారేజ్ చేసుకున్నాక కొన్ని సంవత్సరాలు ఛత్తీస్గఢ్ నుంచి వాపస్ వచ్చినాక, పాప చనిపోయినాక చాలా డిస్టర్బ్ అయిన లైఫ్ లో. నేను ఈరోజు చెప్పాలి, ఎందుకంటే నా కుటుంబం ఉంది ఇక్కడ. నేను లైఫ్ లో డిస్టర్బ్ అయితే మా మామయ్య నా దగ్గరకు వచ్చి, డిస్టర్బ్ కాకుండా నువ్వు చేసుకోవద్దు, జీవితం అంటే ఇదే అనేసి నన్ను నిలబెట్టి నా కాపురాన్ని సరిచేసి ఈరోజు నేను ఇట్లా మాట్లాడడానికి, నా ఆరోగ్యం బాగాలేదనగానే నేను పడిపోయినాను తెలియగానే కుటుంబం అంతా కలిసి నన్ను చూడడానికి వచ్చిండ్రు. ఇది చిన్న విషయం కాదు. అంటే ఏదో సరేలే రక్త సంబంధికులు వచ్చిండ్రు, కాదు, రక్త సంబంధికులు లాగా మాతో ఉండరు. మమ్మల్ని ఎట్లా ప్రేమిస్తారంటే స్ట్రిక్ట్ గానే ఉండాలి అని అంటారు. వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ జీవితం ఎలా ఉన్నా కానీ మీరు సావుకులు మీరు ఇట్లా ఉండాలి అని మాకు ఇంట్లో ఒక క్రమశిక్షణ తోటి మమ్మల్ని చిన్నప్పటి నుంచి అట్లా చూసిండ్రు. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. నా కుటుంబం అందరూ నాతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా మధ్యలో మా మామయ్య ఉన్నాడు. నేను మిమ్మల్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నా. మామయ్య ఒకసారి అందరూ ఒకసారి చప్పట్లు కొడదాము. జస్ట్ మేము ఈరోజు ఇట్లా ఉన్నాము అని అంటే ఇది కేవలము నా జీవితం ఇట్లా ఉంది, నేను సేవ చేస్తున్నా, నా కుటుంబంతో నేను ఇట్లా ఉన్నా, హ్యాపీగా ఉన్నా అంటే కారణము ఫస్ట్ ఇక్కడ నుంచి, తర్వాతనే ఎవరైనా. ఇది నిజం. ఫస్ట్ నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడిండు. ఈ కుటుంబంతో నేను ఎప్పుడు తల్లిదండ్రులతో కూడా అన్ని పంచుకొని విషయాలు వీళ్ళకి అన్ని తెలుసు. నన్ను నిలబెట్టుకొని నువ్వు ఇట్లుండాలి
నిలబడాలి అని చెప్పి నా కుటుంబాన్ని సర్వ్ చేసి మా జీవితాన్ని కట్టి మమ్మల్ని నిలబెట్టుకున్న దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మా అత్తమ్మ కోసం మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. అద్భుతంగా నాకు మ్యారేజ్ కూడా చాలా బాగా జరిగింది. అనిల్ వాళ్ళు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం. ముఖ్యంగా వాళ్ళ కుటుంబాల కోసం మీరందరూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి చప్పట్లు కొడతారా మా మామయ్య కోసం? నా సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ నా కోసం ప్రార్థన చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగుగాక. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. తన ఆపరేషన్ సమయంలో నా దగ్గర ₹1 లేదు. యాక్చువల్లీ నేను నీలిం హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళినంత పాస్టర్ మా బ్యాగ్లో ఒక 1500 ఉన్నాయి, ఇంటికి పోయి 1500 తీసుకుంటా అని చెప్పింది. ఆ తర్వాత ఆపరేషన్కు నాకు రేషన్ కార్డు కానీ ఇన్సూరెన్స్ కానీ మెడికల్ కార్డ్స్ కానీ నాకు ఏం లేవు. నేను మొత్తం ఏజ్ జరిగినా కానీ పరిచర్యలో నేను ముందుకు ఫస్ట్ పరిచర్యలో పెడుతున్నాను, దేవుని దగ్గర విత్తున్నాను, ఈ పంట కోస్తానన్న విషయం నాకు తెలుసు. అసలు ఫెలోషిప్లో కూడా పాస్టర్కు సుందపాలకు సహాయం కావాలి అని కూడా మెసేజ్ పెట్టక ముందుకే మీలో చాలామంది కొంతమంది పేర్లు చెప్తే ఆశ్చర్యపోతారు, వాళ్ళు సపోర్ట్ చేశారా అని. వాళ్ళ పేర్లు నేను చెప్పాను కానీ దేవునికి వందనాలు చెప్తాను. ఎందుకంటే దేవుడు సజీవుడు అని మా జీవితంలో ఆయన నిరూపించుకున్నందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మాకు ప్రత్యేకమైన ప్రార్థనలు దేవుని దాసురాలు రిబ్కా శ్యామనాథర్ గారు, ప్రియాతి మదమ్మ గారు, వారి ఇరువురు మా కుటుంబం కోసం, మా పరిచర్య కోసం, అనాథాశ్రమం కోసం, వృద్ధాశ్రమం కోసం, చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. వచ్చిన వారమైతే చేసిన మేలును బట్టి ఇంకోసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి.